ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పిఠాపురం పేరు వినిపిస్తేనే ఇప్పుడు చర్చ మొదలవుతోంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు ఈ నియోజకవర్గంతో కలిసి వినిపించగానే రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతోంది. ఇలాంటి సమయంలో ఇప్పుడు వినిపిస్తున్న మాట పిఠాపురంలో పవన్కు భారీ ప్రమాదమా అనే ప్రశ్న. అసలు ఈ ప్రమాదమేంటి? ఇది భద్రతపరమైనదా లేక రాజకీయంగా ఎదురయ్యే పెద్ద సవాలా అన్నదే ఇప్పుడు అందరి దృష్టి. ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పుకోవాలి. ఇక్కడ చెప్పబడుతున్న ప్రమాదం అనేది అధికారికంగా ప్రకటించిన భద్రతా హెచ్చరిక కాదు. ఇది రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మొదలైన చర్చ, విశ్లేషణ మాత్రమే. అయినా కూడా ఈ మాట ఎందుకింతగా వినిపిస్తోంది అన్నది అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం ఎప్పుడూ సాధారణంగా ఉండలేదు. ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ రాజకీయ సమీకరణలు మారుతాయి. పిఠాపురం కూడా అలాంటి ఒక కీలక నియోజకవర్గంగా మారింది. ఒకప్పుడు పెద్దగా చర్చలో లేని పిఠాపురం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కేంద్రబిందువుగా మారడం వెనుక పవన్ ఎంట్రీనే ప్రధాన కారణం. పిఠాపురంలో పవన్ పోటీ చేయటం మొదలైనప్పటినుంచి అక్కడ రాజకీయ ఉత్కంఠ స్పష్టంగా పెరిగింది. జనసేన క్యాడర్లో ఉత్సాహం ఒకవైపు ఉంటే ప్రత్యర్థి పార్టీల్లో అప్రమత్తత మరోవైపు కనిపిస్తోంది. ఇలాంటి వాతావరణంలో ప్రమాదం అనే పదం వినిపించడం సహజంగా మారింది. ఇక్కడ అసలు ప్రమాదం ఏంటి అని రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు అంటే ఇది భౌతిక ప్రమాదం కంటే రాజకీయ ప్రమాదమే ఎక్కువ. పిఠాపురం లాంటి నియోజకవర్గంలో పోటీ తీవ్రమైతే ప్రతి అడుగు లెక్క చేసుకుని వెయ్యాల్సి వస్తుంది. చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. మరోవైపు పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఈ మాటలను చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. గతంలో జరిగిన కొన్ని అనుభవాలు, రాజకీయాల్లో జరిగిన సంఘటనలు గుర్తొచ్చి భద్రతపై కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారికంగా చూస్తే పవన్కు అవసరమైన భద్రత ఉంది. సభలు, పర్యటనలు అన్నీ ప్రణాళికాబద్ధంగానే జరుగుతున్నాయి. అయినా కూడా పిఠాపురంలో ప్రమాదం అనే చర్చకు మరో కారణముంది. అదేంటంటే ప్రత్యర్థి రాజకీయ వ్యూహాలు. పిఠాపురాన్ని ఈసారి తేలికగా వదిలేయకూడదని అన్ని పార్టీలు భావిస్తున్నాయనే మాట వినిపిస్తోంది. దాంతో ప్రచారం మరింత దూకుడుగా మారే అవకాశం ఉంది. రాజకీయంగా ఇది పవన్కు ఒక పెద్ద పరీక్షగా మారుతోంది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఇప్పటివరకు ప్రజల తరఫున మాట్లాడే నాయకుడు అన్నదే. కాని పిఠాపురంలో ఆయనకు ఎదురయ్యే ప్రశ్నలు మరింత గట్టిగా ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అభివృద్ధి, స్థానిక సమస్యలు, గత రాజకీయ నిర్ణయాలు ఇవన్నీ చర్చలోకి వస్తాయి. ఇది రాజకీయంగా ఒక రకమైన ప్రమాదమే. మరో ఆసక్తికరమైన విషయమేంటంటే పిఠాపురం ఫలితం రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే స్థాయికి చేరుకుంటోంది. పవన్ గెలిస్తే దాని రాజకీయ అర్థం వేరుగా ఉంటుంది. ఓడితే దాని ప్రభావం మరింత వేరుగా ఉంటుంది. అందుకే ఈ నియోజకవర్గాన్ని హైరిస్క్ హై ఇంపాక్ట్ సీటుగా రాజకీయ వర్గాలు చూస్తున్నాయి. ఇక్కడే భారీ ప్రమాదం అనే మాటకు అర్థం మారుతుంది. ఇది ప్రాణాపాయం కాదు. ఇది రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే ప్రమాదం. పవన్ కళ్యాణ్ మాత్రం ఈ అన్ని చర్చల మధ్య కూడా తన స్టైల్ మార్చడం లేదు. ప్రజల్లోకి వెళ్లడం, సమస్యలపై మాట్లాడడం, నేరుగా రాజకీయ విమర్శలు చేయడం ఇవన్నీ కొనసాగిస్తున్నారు. ఇది ఆయన రాజకీయ ధైర్యాన్ని చూపించే అంశంగా అభిమానులు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో మాత్రం ఈ అంశం మరింత అతిశయోక్తిగా మారుతోంది. కొందరు అవసరంలేని భయాన్ని సృష్టిస్తుంటే మరికొందరు దీన్ని పూర్తిగా రాజకీయ డ్రామాగా కొట్టిపారేస్తున్నారు. ఈ రెండింటి మధ్య నిజమేంటంటే పిఠాపురం పవన్కు ఒక పెద్ద పరీక్ష. చివరికి చెప్పాల్సిన విషయం ఒక్కటే: పిఠాపురంలో పవన్కు ఉన్న అసలైన ప్రమాదం భద్రతపరంగా కాదు, రాజకీయంగా. ఆ పరీక్షలో ఆయన ఎలా నిలబడతారు, ప్రజల నమ్మకాన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటారు అన్నదే రాబోయే రోజుల్లో తేలుతుంది. ఇది ఒక భయకథ కాదు, ఇది ఒక రాజకీయ సమరం. ఆ సమరంలో పవన్ పాత్ర ఎలా ఉండబోతుందో అది పిఠాపురం తీర్పే చెబుతుంది.